డిజిటల్ యుగంలో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి యువత అతిగా అలవాటు పడుతుంది. అంతేకాదు ఆధ్యాత్మికతను, సంప్రదాయాలను పక్కన పెట్టి సోషల్ మీడియాలో రీచ్ కోసం రెచ్చిపోయే చేష్టలకు పాల్పడుతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద కూడా ఇప్పుడు ఇదే దృశ్యం కనిపిస్తుంది. గుడి గోపురాల వెనుక ఫోటోషూట్లు, మాడవీధుల్లో స్టెప్పులేస్తూ రీల్స్ చేస్తూ పవిత్రతను పూర్తిగా మర్చిపోయేలా నడుచుకుంటున్నారు. దీన్ని మించి వెళ్లేలా పలు రూపాల్లో రీల్స్ తెరకెక్కించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న తీరు, ఇవన్నీ తిరుమల ఆధ్యాత్మికతను దెబ్బతీస్తున్నట్టు టీటీడీ గుర్తించింది. దాంతో తిరుమల తిరుపతి దేవస్థానం దారుణంగా మండిపడి ఈ రకమైన అసభ్యకర, అభ్యంతరకర ప్రవర్తనలపై కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఆలయ పరిసరాల్లో, ప్రత్యేకంగా మాడవీధుల్లో వీడియోలు తీస్తే నేరుగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన, ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగించిన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. టీటీడీ విజిలెన్స్ విభాగం ఇప్పుడు నిఘా వేస్తూనే ఉందని, ఎవరైనా ఈ నియమాలను ఉల్లంఘిస్తే వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశామని ప్రకటించింది. మరియు ఇదంతా టీటీడీ కొత్తగా చేసిందా అంటే కాదు. గతంలో కూడా ఇలాంటి చర్యలు చేపట్టింది. కానీ వాటిని పట్టించుకోకుండా కొందరు అపవినియోగానికి దిగడంతో ఈసారి మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. అంతేకాకుండా ఆలయ పరిసరాల్లో గందరగోళానికి కారణమవుతున్న ట్రాఫిక్ సమస్యపై కూడా టీటీడీ దృష్టి సారించింది. ముఖ్యంగా పాత వాహనాల వల్ల కలుగుతున్న వాయు కాలుష్యం భక్తుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్న ఆందోళనతో ట్రాఫిక్ పాలసీని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కొత్తగా ప్రీపెయిడ్ టాక్సీ సిస్టమ్ ను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. ప్రత్యేక పార్కింగ్ స్థలాలు గుర్తించి భక్తులకు భద్రంగా సేవలు అందించేందుకు కనీస, గరిష్ట ఛార్జీలతో కూడిన విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించింది. ఈ చర్యలన్నీ తిరుమల క్షేత్ర పవిత్రతను, భక్తుల భద్రతను కాపాడేందుకే అన్నది టీటీడీ స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఈ క్రమంలో ప్రతి ఒక్క భక్తుడు గౌరవంతో, శాంతియుతంగా ఆలయ ప్రాంగణంలో ప్రవర్తించాలి. తిరుమలను తీర్థయాత్రగా చూడాలే గాని ఫ్యాషన్ రీల్స్ స్పాట్ గా కాదు. తిరుమల పవిత్రతను కాపాడడం ఒక్క టీటీడీ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి భక్తుడి ధర్మం కూడా.